ఒక్కసారి చనిపోయే ముందు స్వాతి మాట్లాడిన మాటలు ఆమె మాటలోనే మీరు వినండి. థ్యాంక్ యూ. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు. నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా. నేను నా పెళ్ళైన కాడి నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు. రంది పడకు. అట్లా నన్ను నమ్ముతావు. నా ఫోన్ నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో. నా ఫోను చెక్ చేసుకో. నేను చచ్చిపోయినాక నా ఫోన్ చెక్ చేసుకో, సరేనా? నువ్వు ప్రేమిస్తున్నావంటేనే నీ ప్రేమ కోసం నీ అన్ని వదులుకొని నీతో వచ్చింది నీ భార్య అంటేనే నిన్ను నమ్మి కదా, నీ పైన నమ్మకం కదా. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకమే కదా. ఆ నమ్మకాన్ని నువ్వు సమాధి చేసి భార్య పైన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం, భార్య అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరగా చేసుకుని ఆమెని నిత్యం వేధించడం వల్ల ఏం జరిగింది? ఎంత దారుణంగా చనిపోయిందంటే, ఆమె మరణం గురించి ఒక్కసారి చెప్తే మీకు కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఎలా చనిపోయిందో తెలుసా? ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఒరే తేజ, నేను నిన్ను మోసం చేయలేదురా, ఒరే తేజ నేను నిన్ను మోసం చేయలేదురా, ఆ దేవుడి మీదొట్టు, మనం కన్న కొడుకు మీదొట్టు, నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోయిన తర్వాత నా మొబైల్ ఫోన్ ఉంటుంది ఇక్కడే, నువ్వు గల్ఫ్ లో ఉన్నావో దుబాయ్ లో ఉన్నావో వచ్చి ఆ ఫోన్ చెక్ చేసి ఒకసారి చూసిన తర్వాత నేను ఎంత నిజాయితీ పరురాలనో నీకు అర్థమవుతుంది అని. నిజంగా ఆమె మాటలు వింటే గుండె చెలించిపోతుంది.